హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమతా సత్యం. ఈరోజు సాబ్దానా కిచడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇది ఎక్కువ శాతం మహారాష్ట్ర సైడ్ చేసుకొని తింటారు. ముందుగా ఒక కప్పు సాబ్దానా తీసుకొని మంచిగా ఒక రెండు సార్లు మంచిగా కడిగేసి నీళ్ళు అంపేయాలి. ఈ సాబుదానా తింటే ఎంతో చల్లదనము, ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది. ఒక 2 సార్లు పంపిన తర్వాత మనం ఏ కప్పుతోని సాబుదానా తీసుకున్నామో అదే కప్పుతోని నీళ్ళు పోసి ఒక 4-5 గంటలు మంచిగా నానబెట్టుకోవాలి. మంచిగా నానబెట్టిన తర్వాత మూత తీసి మంచిగా నానే లేదో ఒకసారి చూసుకోవాలి. ఇలా ఒకటి తీసుకొని ఈ విధంగా అంటే మొత్తం పిండిలాగా అయిపోవాలి. చూడండి ఎంత మంచిగా నానినాయో. అలాగే ఒక ముక్కుడు తీసుకొని కొన్ని పల్లీలు తీసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి. ఒక ముక్కుడు తీసుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. మనం ముందుగా పల్లీలు వేయించుకున్నాం కదా, అవి కచ్చాపెచ్చగా మంచిగా పొడి చేసుకొని పెట్టుకోవాలి పక్కకి. అలాగే ఒక ఆలుగడ్డ తీసుకొని పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. మంచిగా మగ్గనివ్వాలి. మంచిగా ఆలుగడ్డలు ఉడికిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఉల్లిగడ్డలు కూడా మంచిగా రెడ్గా అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సాబుదానాని దీంట్లో వేయాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు, మనం ముందుగా పొడి చేసుకొని పెట్టుకున్న పల్లీలను కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే సాబుదానా కిచడి రెడీ. ఫాస్టింగ్ ఉన్న రోజు ఇది చేసుకొని తింటే చలవ చేస్తుంది, ఎంతో బలంగా ఉంటాము. కావాలంటే ఒకరోజు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే మమతా సత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.